నిజామాబాద్ ఎంపీ అసదుద్దీన్ ప్రమాణ స్వీకారంపై లోక్సభలో వివాదం చెలరేగింది. ప్రమాణం చేసిన తర్వాత చివర్లో జై పాలస్తీనా అని అసదుద్దీన్ అన్నారు. దీనిపై బీజేపీ కూటమి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసద్ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన ప్రోటెం స్పీకర్ అసద్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు. जय भीम, जय मीम, जय तेलंगाना, जय फलस्तीन, तकबीर, अल्लाह अकबर। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फलस्तीन, तकबीर, अल्लाह अकबर। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फलस्तीन, तकबीर, अल्लाह अकबर। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फलस्तीन, तकबीर, अल्लाह अकबर। मूल पाठ से अलग यदि कोई विषय है तो उसको रिकॉर्ड में नहीं रखेंगे। అసదుద్దీన్ ప్రమాణ స్వీకారంపై లోక్సభలో వివాదం చెలరేగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, నిన్నంతా కూడా ప్రమాణ స్వీకారాలు కొత్త సవ్యంగానే జరిగిన ఈ రోజు మాత్రం చాలా మంది ప్రమాణ స్వీకారాలను కొంత అంటే ఏదైతే ఫార్మాట్ లో ఉందో ఆ ఫార్మాట్ కాకుండా ఫార్మాట్ నుంచి ఈ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం తర్వాత వాళ్ళకు నచ్చినటువంటి దేవుళ్ళ పేర్లు, అదేవిధంగా వాళ్ళకు నచ్చినటువంటి అభిమానుల పేర్లు, వాళ్ళందరి పేర్లు కూడా చదవటం మొదలు పెట్టారు. తమిళనాడుకు సంబంధించినటువంటి ఎంపీలు అయితే కరుణానిధి, అదేవిధంగా స్టాలిన్, రాజీవ్ కుమార్, ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ పేర్లను కూడా ప్రస్తావించారు. అయితే తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం సభ్యులు కూడా కొద్దిసేపు ప్రమాణ స్వీకారం చేశారు. గూడెం నగేష్ హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. గడ్డం వంశీ కృష్ణ, అదేవిధంగా ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర రెడ్డి, రామసాయం రఘురామరెడ్డి వీళ్ళంతా ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక తెలుగులో సురేష్ శెట్కర్, ఈటల రాజేందర్, డికే అరుణ, మల్లు రవి, కుందూరు రఘువీర్, రామల కిరణ్ కుమార్ రెడ్డి, కరణ్ కావ్య, బలరాం నాయక్ వీళ్ళంతా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఎంఐఎం చెందినటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత జై తెలంగాణ నినాదం చేసినటువంటి వారిలో సురేష్ శెట్కర్, రఘునందన్ రావు, ఈటెల అసదుద్దీన్, మల్లు రవి, కుందూరు రఘువీర్, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి, కావ్య, బలరాం నాయక్, రామసాయం రఘురామ్ రెడ్డి ఉన్నారు. ఇక ఈటెల తన ప్రమాణ స్వీకారం తర్వాత జై సమ్మక్క సారలమ్మ అంటూ నినాదం చేశారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి అయితే జై లక్ష్మీ నరసింహస్వామి అంటూ నినాదించారు. కడియం కావ్య జై భద్రకాళి అంటూ కూడా ఇచ్చారు. బలరాం నాయక్ అయితే జై తుల్జా భవాని అని చెప్పడం జరిగింది. ఇక కావ్య, రఘురామ్ రెడ్డి, మల్లు రవి, అసదుద్దీన్లు జై భీమ్ అని కూడా తెలియజేశారు. ఇక అసదుద్దీన్ అయితే ఒక అడుగు ముందుకేసి జై పాలస్తీనా, అల్లాహు అక్బర్ అంటూ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జై పాలస్తీనా నినాదం మీద అసదుద్దీన్ చేసినటువంటి జై పాలస్తీనా నినాదం ఇవ్వడం పైన పలువురు బీజేపీ మంత్రులు, బీజేపీ సభ్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సభ్యుల అభ్యంతరాలను పరిగణలో తీసుకున్నటువంటి ప్యానెల్ స్పీకర్ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తానంటూ సభాపతి స్థానంలో తీసుకున్నటువంటి రాధామోహన్ సింగ్ చెప్పడం జరిగింది. దాంతో కొంత సభ్యులంతా కూడా శాంతించారు. నిబంధనలను పరిశీలించి రికార్డు నుంచి తొలగించే విషయాన్ని పరిశీలిస్తామంటూ ప్యానెల్ స్పీకర్ రాధామోహన్ సింగ్ చెప్పడమే కాకుండా తీసేయటం కూడా జరిగింది. దాంతో అందరూ కూడా శాంతించారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. अल्लाहु अकबर। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फलस्तीन, तकबीर, अल्लाहु अकबर। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फलस्तीन, तकबीर, अल्लाहु अकबर। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फलस्तीन, तकबीर, अल्लाहु अकबर। जय भीम, जय मीम, जय तेलंगाना।